కృపావార్త కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము ప్రయాస. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిచ్చేదను. All ye that are burdened and heavy laden, come to me, I will give you rest. Matthew chapter 11 verse 28. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. విశ్రాంతినిచ్చెడు దేవా, శ్రమలెల్ల తీర్చెడు నాథా, ప్రేమతో ఆదరించుమయా. విశ్రాంతినిచ్చెడు దేవా, శ్రమలెల్ల తీర్చెడు నాథా, ప్రేమతో ఆదరించుమయా. ప్రయాస, హెవీ లేడర్. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిచ్చాడు. ఆల్ యీ దట్ ఆర్ బర్డెన్డ్ అండ్ హెవీ లేడన్, కమ్ టు మీ, ఐ విల్ గివ్ యూ రెస్ట్. నీ భారం యెహోవా మీద మోపుము సోదరా, నీ భారం యెహోవా మీద మోపుము సోదరి, ఆయన నిన్ను ఆదుకొనును, ఆయన నీదు వాంఛ తీర్చు. నీ భారం యెహోవా మీద మోపుము సోదరా, నీ భారం యెహోవా మీద మోపుము సోదరి. ప్రయాస, హెవీ లేడన్. నేడు మానవులు ఎంతో ప్రయాస గుండా వెళుతూ ఉన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రయాస, అలసట, ఆందోళన, భయం, దిగులు, చింత, కలవరం, ఇవన్నీ వెరసి వ్యాధులు, అనారోగ్యం. మనము నిర్మింపబడినటువంటి రీతి ఆయనకు తెలిసి ఉన్నది. మనల్ని సృజించినటువంటి దేవుడు మనం ఎట్లా సృజించబడ్డాం అని ఎరిగి ఉన్నాడు. తల్లి గర్భమందు మన రూపు పొందకునిపే ఆయన మనల్ని ఎరిగి ఉన్నాడు. చూడుము, నా అరచేతుల్లో నిన్ను చెక్కుకొని ఉన్నాను అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ఇంకా ఏమని చెప్తున్నాడు? ప్రభువా, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని శిష్యులు అడుగుతున్నారు. అనేకమైనటువంటి ప్రమాదాలు చూడండి. ఢిల్లీలో రెడ్ ఫోర్ట్ దగ్గర బాంబ్ బ్లాస్టు, అనేకమైనటువంటి వాహనాలు యాక్సిడెంట్ గురవుట,
ఎంత కష్టం, ఎంత కష్టం. చిన్న దెబ్బ తగిలితేనే తట్టుకోలేం. అట్లాంటిది వాహనాలు అగ్నికి ఆహుతైపోవడం, తర్వాత యాక్సిడెంట్లు, తర్వాత మనుషుల ద్వారానే తమ పొరుగు వారికి హాని, కీడు, ఇట్లాంటి దినాల్లో మనం జీవిస్తున్నాం. దుర్దినాలు. ఎందుకంటే మనం చూసే దాన్ని బట్టి మన ప్రవర్తన, మన నడవడి ఉంటుంది. ఇప్పుడు ఎటు చూసినా బలాత్కారమే కదా, ఎటు చూసినా వైలెన్సే కదా. నోహ దినములో భూమి బలాత్కారంతో నిండిపోయింది. ఆ బలాత్కారం మాన్పించాలని, ఆ చెడును మాన్పించాలని, బాగు చేయాలని, ఆ సృష్టి అంతటినీ క్రమపరచాలని దేవుడు ఏం చేశాడు? జలప్రళయం పంపించి బలాత్కారులందరినీ కూడా ఆ జల ప్రళయం ముంచివేసింది. చూసారా? ఆ తరం వారిలో నోహ ఒక్కడే నీతిపరుడిగా ఉన్నాడు దేవుని దృష్టికి. చూసారా? అంత గొప్ప జనాంగము ఉండిన కాలంలో, నోహ దినముల్లో, అంటే ఆదికాండం 6వ అధ్యాయం వచ్చేసరికి భూమంతా కూడా బలాత్కారంతో నిండి ఉంది. మైట్ ఈజ్ రైట్ అంటాం కదా, అట్లా. నా దగ్గర డబ్బు ఉంది కాబట్టి నేను అన్యాయం చేసినా కూడా చెల్లుతుంది. అట్లాంటి దృక్పథంతో, బలాత్కారంతో భూమి నింపబడినటువంటి దినాలవి. ఇప్పుడు కూడా నోహ దినముల్లో ఎట్లా భూమి బలాత్కారంతో నింపబడినది, ఇప్పుడు కూడా భూమి బలాత్కారంతో నిండి ఉన్నది. ఎందుకంటే ఇవి అంత్య దినములు. వీఆర్ రీడింగ్ ద లాస్ట్ క్రానికల్స్ ఆఫ్ ప్లానెట్ ఎర్త్. నోహ దినాలు ఎట్లా వైలెన్స్, బలాత్కారంతో, కరప్షన్తో నిండి ఉన్నాయి. ఈ దినాల్లో కూడా మనం ఎటు చూసినా ఏం చూస్తున్నాం? కరప్షన్ చూస్తున్నాం, బలాత్కారం చూస్తున్నాం, హింస చూస్తున్నాం, బాంబ్ బ్లాస్టులు చూస్తున్నాం. తర్వాత ఒక దేశం మీదకి ఒక దేశం యుద్ధానికి వెళ్ళి చూస్తున్నాం. రాజ్యముపై రాజ్యము, జనములపై జనములు, ఎటు చూచిన క్షామమే, ఎటుకేగిన యుద్ధమే, ఎటు చూచిన యుద్ధమే, ఎటుకేగిన క్షామమే. ఇది రక్షణ కృపకాలం, ప్రభుత్వరగారా సమయం, ఇక ఆలస్యం లేదిక, మనసు మార్చుకోనివిక. ఇది రక్షణ కృపకాలం, ప్రభుత్వరగారా సమయం. మనము బహుదుర్దినాల్లో జీవిస్తున్నాం. ఎంత ప్రయాస, ఎంత కష్టం. ముఖ్యంగా భారతదేశంలో మనం చూసినట్లయితే ఎంతోమంది బిడ్డలు పేదరికంలో ఉన్నారు. మరి యొక్క పూట భోజనం ఎక్కడి నుంచి వస్తుందో కూడా తెలియనటువంటి స్థితిలో, ఏమీ సెక్యూరిటీ లేనటువంటి స్థితిలో, మిగిలిన పేదరికంలో ఎంతోమంది నిరుపేదలు జీవిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రయాస కదా, ఇవన్నీ కూడా దుఃఖం కదా, బాధ కదా. కష్టపడుతున్నారు ఉదయం నుంచి రాత్రి వరకు, అయినా వారి అవసరతలు తీర్చబడట్లేదు. దేవుడు ఏమని చెప్తున్నాడు? ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొని ఆయన మీ పరలోకపు తండ్రి వాటిని పోషించట్లేదా? మిమ్మల్ని పోషించుటకు మీ దేవుడు శక్తివంతుడు. మానవులు దేవుని పోలికలో సృజించబడ్డారు కదా. సృష్టి ప్రారంభంలో మానవులు ఏమీ కష్టపడిన అవసరం లేదు. అయితే మానవులు ఎప్పుడైతే దేవుని నుండి వేరైపోయారో, దేవునికి విరోధంగా పాపం చేస్తారో, అప్పుడు మానవులు దిగంబరులు అని వాళ్ళకి తెలిసింది. అప్పటి వరకు అసలు ఆ దిగంబరత్వం అంటే ఏమిటో తెలియదు. నేత్రాశ, శరీరాశ, జీవడము వారిలో లేనే లేదు. కానీ ఎప్పుడైతే ఆ దేవుడు విసర్జించినటువంటి, తృణీకరించినటువంటి ఆ ఫలాన్ని తిన్నారో, తినకూడదని నిషేధించినటువంటి ఆ ఫలాన్ని తిన్నారో, అప్పుడు వాళ్ళు దిగంబరులుగా ఉన్నట్టు వాళ్ళకి తెలిసింది. తర్వాత ఏం జరిగింది? దేవుడు కచ్చడములు, ఆకులు కట్టి
వాళ్ళ తోటలో నుంచి వెలుపలికి పంపించి వేస్తున్నాడు. తర్వాత ఏం జరిగింది? టెక్స్టైల్ ఇండస్ట్రీ. ఆ టెక్స్టైల్ ఇండస్ట్రీతో ఎన్ని సమస్యలు. ఆ టెక్స్టైల్స్ అన్ని కలర్లెస్ టెక్స్టైల్స్ వాడతారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్. ఒకరికి బ్లూ జీన్స్, ఒకరికి బ్లాక్ జీన్స్. తర్వాత ఒకరికి సిల్క్ శారీ, ఒకరికి కాటన్ శారీ, ఒకరికి చూడీదారు, ఒకరికి ఇంకో రకాల, ఎన్ని రకాలైనటువంటి డ్రెస్లు, ఎన్ని రకాలైనటువంటి కలర్స్. అంటే ఏమిటి? ఇవన్నీ కూడా ప్రయాస. తర్వాత పొల్యూషన్, డైస్. నీళ్ళన్నీ కూడా, వాటర్ బాడీస్ అన్నీ కూడా డైస్ వల్ల పొల్యూషన్. మానవులు ఏం సృజించినా కూడా దానికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా. ఒక మందు తయారు చేస్తున్నారు, ఆ మందు తయారు చేస్తే దానికి ఇంకా సైడ్ ఎఫెక్ట్స్. ఈరోజు ఉషా ప్రేనాంటి అని చెప్పి క్యాన్సర్ పేషెంట్స్ మధ్య పరిచయం చేస్తున్నటువంటి స్వార్థికురాలు ఒక సహోదరుని గురించి చెప్పారు. దిలీప్ అనే ఆ సహోదరుని గురించి. ఎంత కష్టం. క్యాన్సర్ వ్యాధి చేత డయాగ్నోస్ చేయబడ్డాడు. ఎంతో కష్టంలో ఉన్నాడు దిలీప్. అతని కోసం ప్రార్థన చేయండి చెప్పారు. ఆ బాధ అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది కదా, అందరికీ తెలియదు. కొంచెం జ్వరం వస్తేనే తట్టుకోలేం, కొంచెం జలుబు వస్తేనే తట్టుకోలేం. అట్లాంటి క్యాన్సర్. ఎంత ఖర్చు. ఎవరి దగ్గర ఉంది? ఆ ఖర్చు పెట్టుకునే తాహతాస్తోమత కూడా వాళ్ళకి పాపం లేదు. నిరుపేదలు. ఆ బిడ్డడు చక్కగా బీటెక్ చదువుకుంటా ఉన్నాడు. బీటెక్ అవుతుంది, ఉద్యోగంలో బాగుంటాడు, మా పిల్లాడు మాకు సహాయకంగా ఉంటాడు అని ఆశపడతారు కదా తల్లిదండ్రులు. ఇప్పుడు ఒక మొక్క వేసాం, ఆ మొక్క అట్లనే ఉంటే ఏం బాగుంటుంది? పెరగాలి కదా. చక్కగా నీళ్లు పెట్టి ఆ మొక్క పెరుగుతూ ఉంటే ఒక దినంలో ఫలం ఇస్తుంది. అది ఏ మొక్కైనా కావచ్చు. ఇప్పుడు చలికాలం రానండి, చలికాలంలో శీతాకాలంలో ఉండే ఫలాలు ఏంటి? సీతాఫలం, కస్టర్డ్ యాపిల్, ఇంకా సీజనల్ ఫ్రూట్స్ ఉంటాయి కదా. సమ్మర్ వచ్చిందంటేనే ఆ సమ్మర్ ఎంత భయంకరమైనటువంటి ఉధృతమైనటువంటి వేడి ఉన్నప్పటికీ చక్కని ఫలాలు వస్తాయి. ఆ సమ్మర్లో వచ్చే ఫలాలు ఇప్పుడు వస్తాయి చెప్పండి? మామిడి పళ్ళు ఇప్పుడు రమ్మంటే వస్తాయా? ముంజులు ఇప్పుడు రమ్మంటే వస్తాయా? ఇంకా అనేకమైనటువంటి ఫలాలు, అది పనస కానీ, మామిడి పళ్ళు కానీ, ఇంకా ఆ ఎండాకాలంలో ఉండే ఫలాలు ఎంతో మధురంగా ఉంటాయి కదా. సీజనల్ ఫ్రూట్స్ అంటే ప్రయాస. heavy laden. All ye that are burdened and heavy laden, come to me, I will give you rest. సృష్టి ప్రారంభంలో ఈ కష్టాలు ఏం మానవులకు లేవు. బట్టలు సిద్ధపరచుకోనాలి, తర్వాత ఆహారం సిద్ధపరచుకోనాలి, మందులు మాకు సిద్ధపరచుకోనాలి, ఇల్లు కట్టుకోవాలి, ఇవేమి లేవు. ఎంతో చక్కగా దేవుడు వాళ్ళకి ఒక తోట ఇచ్చారు. ఆ తోటలో దేవుడితో సహవాసం కలిగి ఎంతో చక్కగా జీవిస్తున్నటువంటి కాలంలో దేవునికి మానవునికి విరోధమైనటువంటి సాతానుడు వాళ్ళ దగ్గరికి వచ్చి దేవునికి విరోధంగా పాపం చేయనట్లు ప్రేరేపించాడు. అట్లా మనం ఎప్పుడైతే దేవుని మాట ఇది నిజమా అని నమ్ముతామో, దేవుని మాట అనుమానిస్తామో, సాతానుడు మనల్ని జయిస్తాడు. ఎప్పుడు కూడా దేవుని వాక్యం నుంచి కుడికైనా ఎడంకైనా తొట్టిల్లిపోకుండా చూడాలి. ఎప్పుడు దావీదు మరణ పడక మీద ఉన్నప్పుడు సొలొమోను తన కుమారుడితో చెప్తూ ఉన్నాడు అనమాట. నా కుమారుడు అయినటువంటి సొలొమోను, నా జీవిత సారం అంతా చెప్తున్నాను విను. ఎప్పుడు కూడా దేవుని వాక్యాన్ని త్రోసివేయకు. నీ దేవుడైనటువంటి యెహోవాను విసర్జించి వేరొక దేవుళ్ళ తట్టు, దేవతల తట్టు తిరగొద్దు. అవన్నీ కూడా మనుష్యుల కల్పితాలు. మన పితరుల దేవుడైనటువంటి యెహోవాను విసర్జించవద్దు. ఆయనే నిజమైనటువంటి దేవుడు. మిగతా వాళ్ళందరూ కూడా మనుష్యుల చేత సృజించబడినటువంటి దైవములు కానీ, భూమిని ఆకాశాన్ని సృజించినటువంటి సృష్టికర్త ఒక్కడే. మానవులందరినీ ఆయన పోలికలో, ఆయన స్వరూపంలో సృజించినటువంటి దేవుడు ఒక్కడే. మానవుల నాసికారంధ్రంలో ఊపిరిని ఊదినటువంటి దేవుడు ఒక్కడే. ఆ దేవుడే ఇజ్రాయేలీల పరిశుద్ధ దేవుడు, అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. ఈ దేవుడు తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు.
అని మరణ పడక మీద దావీదు తండ్రి కుమారునికి చెప్తూ ఉన్నాడు. చెప్పిన మాట వింటే కష్టాలు ఎందుకు వస్తాయి పిల్లలకి? ఇప్పుడు నేను ఈ సువార్త చెప్తున్నాను. ఈ మాట వింటే కష్టాలు ఎందుకు వస్తాయి? వింటే కష్టాలు రావుగా, వినకపోతేనే కష్టాలు వస్తాయి. సొలొమోను విన్నట్టు ఉన్నాడు. చివరికి ఏమైపోయింది? ఎంత బతికి ఇంటాను కాదు చచ్చినట్టు. దేవుని చేత ఎంతగానో ఆశీర్వదించబడి 3,000 మంది ఉంపుడు గత్తలు పెట్టుకున్నాడు. 3,000 కలిపితే 400, 4,000 పెట్టుకో. ఎవరు కాదన్నారు? దేవుడు సంతోషంగా సుఖంగా ఉండకూడదని ఏమీ చెప్పలేదు కదా. నీ భార్య అందమైనటువంటి లేడీ, నీ భార్య రొమ్మున ఆనుకుని నువ్వు సుఖాన్ని పొందుతావు, ప్రతివాడు తన సొంత కొండలో నీళ్లు తాగాలి అని చెప్పి దేవుడు చక్కగా ఒక వివాహాన్ని నిర్ణయించాడు. ఎందుకని? మనుష్యులు ఒంటరిగా ఉండటం మేలు కాదు. ఆదాం ఒంటరిగా ఉండటం మేలు కాదు. ఆదాంకి ఒక సహాయం కావాలి. ఆదాంకి ఒక సహాయం కావాలని చెప్పి చక్కగా అవన్ చేశాడు కదా దేవుడు. మానవుల యొక్క అవసరతలు దేవుడి కంటే తండ్రి కంటే ఎక్కువ ఎవరికి తెలుస్తాయి? ఆ 3,000 మంది ఉంపుడు గత్తలు పెట్టుకుని ఊరుకున్నాడా? లేదు. వాళ్ళ వలన తన హృదయము దైవం నుండి, నిజమైనటువంటి దేవుడైనటువంటి యెహోవా నుండి తొలగిపోయి బొమ్మల తట్టు, మనుష్యుల కల్పితాలైనటువంటి దేవుళ్ళ తట్టు తిరిగిపోయింది. అందువల్ల ఏం జరిగిందంటే అతని యొక్క అంత్యదశ బాగలేదు. సొలొమోను, నీవు నాకు విరోధంగా వెళ్ళిపోయినావు, నా దగ్గర విచారించడం మానివేశావు, నాతో సహవాసం మానివేశావు. అయినా నేను దీన్ని బట్టి నిన్ను శిక్షించను. నేను నీకు కృప చూపుతాను. నీ తండ్రిని బట్టి, నీ తండ్రి నా హృదయానుసారమైనటువంటి మనుష్యుడు, నీ తండ్రి అయినటువంటి దావీదుకు నేను ప్రమాణం చేస్తాను, నేను నా కుమారులాగా చూసుకుంటానని చెప్పి దావీదుకి ఇచ్చినటువంటి ప్రమాణాన్ని బట్టి నీకు ఏ హాని చేయను, ఏ కీడు చేయను. కానీ నీ కుమారుడి చేతుల నుంచి రాజ్యము తీసివేసి ఆ 2గా విభజింపబడినటువంటి రాజ్యంలో ఒక పాలు ఇతర వ్యక్తికి ఇస్తానని చెప్పి రెహబాము కాలంలో ఏం జరిగిందంటే ఇజ్రాయెల్ దేశం 2గా విభజింపబడింది. చూసారా? ఇజ్రాయెల్ తర్వాత జూదా. ఇజ్రాయెల్ దేశం 2గా విభజింపబడింది. సొలొమోను కాలంలో జరగలేదు, సొలొమోను కుమారుడి కాలంలో జరిగింది. దేవుని చిత్తం జరిగించారు. నిరంతరం కూడా క్షేమంగా ఉంటారు, సురక్షితంగా ఉంటారు, ప్రయాస లేకుండా ఉంటారు. ఎన్నెన్ని ప్రయాసాలు చూడండి, ఎన్నెన్ని కష్టాలు. యేసుక్రీస్తు ప్రభుని కలిగినటువంటి వారు ఆదరణ కలిగి ఉంటారు, నెమ్మది కలిగి ఉంటారు, సమాధానం కలిగి ఉంటారు. మీరు ఏ స్థితిలో ఉండినా కూడా, నిరాశలో ఉన్నా, నిస్పృహలో ఉన్నా, కష్టంలో ఉన్నా, బాధలో ఉన్నా, యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రండి. ఆయన మిమ్మల్ని తోసివేసే దేవుడు కాదు, ఉన్న పాటున రండి. ఆయన మీకు విశ్రాంతినిచ్చే దేవుడు. నేను చెన్నై నుంచి 2010వ సంవత్సరం ఇజ్రాయెల్ వెళ్ళినప్పుడు ఎంత ఆశ్చర్యపోయానో. నిజంగా ఆ సబ్బాత్ దినం అంటే ఎంత చక్కగా ఉంటుంది, ఎంత ఆహ్లాదకరంగా ఉంటుంది, ఎంత విశ్రాంతి. ఏ ఒక్కరు కూడా పని చేసుకోవడానికి వెళ్ళరు. శనివారం దినము శనివారం దినం ఏమిటంటే అది సబ్బాత్ దినం. 6 దినాలు దేవుడు పనిచేసి సృష్టి అంతటి సృజించి 7వ దినము ఆశీర్వదించి దేవుడు విశ్రాంతి పొందుకున్నాడు. చూసారా? అందుకని దేవునికి విశ్రాంతి ఎందుకు అవసరమో, మనం ఎందుకు విశ్రాంతిగా ఉండాలి అన్నది దేవునికి తెలుసు. మనం ఆయన పలుకులో, ఆయన స్వరూపంలో సృజించబడ్డాం కదా. కాబట్టి మీరు కన్స్ట్రక్షన్ వర్క్లో ఉన్న, భారభరితమైనటువంటి బర్డెన్లో ఉన్న, నిరాశలో ఉన్న, నిస్పృహలో ఉన్న, అనారోగ్యంతో ఉన్న, మరణకరమైనటువంటి వ్యాధులు ఉన్న, మీ కెరియర్లో, మీ ప్రొఫెషన్లో ముందుకు సాగలేకపోయినా యేసుక్రీస్తు ప్రభు దానికి పరిష్కారం. మీరు ఏ స్థితిలో ఉన్నా సరే, ప్రభా ప్రయాసపడి భారమో వేసుకొని చిన్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇచ్చేదనన్నా. ఆల్ యూ దట్ ఆర్ బర్డెన్డ్ అండ్ హెవీ లాడెన్ కమ్ టు మీ, ఐ విల్ గివ్ యూ రెస్ట్. నాకు విశ్రాంతిని దయచేయ ప్రభా, నన్ను మీ సాక్షిగా వాడుకో ప్రభా. నా వల్ల కష్టంలో ఉన్నటువంటి అనేకులకి నేను ఓదార్పులు ఇచ్చేవానిగా, ఆదరణ ఇచ్చేవానిగా ఉండడానికి సహాయం చేయండి. ఎంతమంది మన చుట్టూ పూట భోజనము దొరక్క ఎంత కష్టపడుతున్నారు. అటువంటి ఆకలితో ఉన్నటువంటి వారికి యేసునామములో మనం సహాయం చేయవలసినటువంటి వారమై ఉన్నాం. రెస్ట్, మన ద్వారా అనేకులకి విశ్రాంతి కలగాలి. యేసుక్రీస్తు ప్రభుని కలిగినటువంటి వారు ఎప్పుడు కూడా విశ్రాంతి కలిగి ఉంటారు. ఇతరులకి నెమ్మదిని ఇచ్చేవారిగా, ఆదరణ ఇచ్చేవారిగా, సంతోషాన్ని ఇచ్చేవారిగా ఉంటారు. మాథ్యూ చాప్టర్ 11:28. ప్రయాసపడి భారం మోసుకొని చిన్న సమస్త జనులారా నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతిని కలిగిస్తాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్.